వెల్కమ్ టు ద పాయింట్. నా పేరు స్వప్న. ఒక్కడైతే ఒంటరే ఒక్కటైతే ఉప్పెనే అంటూ సురాజ్య ఉద్యమాన్ని మొదలుపెట్టారు లోక్సత్తా పార్టీ కన్వీనర్ శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ్. అయితే గతంలో పౌర ఉద్యమంతో మొదలైన ఆయన ప్రస్థానం ఆ తర్వాత రాజకీయాలుగా మారి ఇప్పుడు మళ్లీ రాజకీయాలకు అతీతంగా తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇవాళ స్పష్టత తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశాలపై మాట్లాడదాం జయప్రకాష్ నారాయణ్తో. టు ద పాయింట్. ఇందిరా పార్క్ దీక్షా వేదిక దగ్గర నుండి ఇవాళ ప్రత్యేక టు ద పాయింట్. జేపీ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ద పాయింట్. సురాజ్య ఉద్యమం దీక్ష రెండో రోజుకి చేరుకుంది. అన్ని రాజకీయ పార్టీల నేతల్ని కలిశారు మీరు. వారి స్పందన మీ ఉద్యమం పట్ల ఏ విధంగా ఉండేది? స్వప్న, నేను నిజంగా నమ్మేది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది, దీన్ని ఏదన్నా చేయాలన్న కోరిక అందరికీ ఉంది. కానీ ఏం చేయాలో తెలియక, దీన్ని ఎట్లా బాగు చేయాలో తెలియక, రెండోది అధికారం కోసం ఉండే ఆట, ఆ ఆటలో పూర్తిగా నిమగ్నం అయిపోయి దానిలో చిక్కుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గందరగోళంగా ఉన్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా దీనికి మద్దతు ఇస్తున్నారు. నేను పూర్తి మనసులో చూస్తున్నాను, నమ్ముతున్నాను. అంటే ఒకప్పుడు జేపీ గారు రాజకీయాల ద్వారానే ఇది జరుగుతుందని చెప్పి, న్యాయం జరగచ్చని చెప్పి మీ రాజకీయాలను ఎంచుకున్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు చేయడంలో దానికి ఏమన్నా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది మంచి ప్రశ్న. ఇది పూర్తిగా రాజకీయ ఉద్యమం, దాని అనుమానం లేదు. కానీ రాజకీయ పార్టీల లేకపోతే పక్షపాతంతో కూడిన ఎన్నికల ఉద్యమం కాదు, ఆ రెండుకి తేడా ఉంది. ఇప్పుడు ఎఫ్డీఏ ఉందనుకోండి, ఎఫ్డీఏ ఉండాలన్నా వద్దా అని చెప్పంటే ఆయా పార్టీకి ఒక సిద్ధాంతమో లేకపోతే కనీసం ఒక నమ్మిక ఉంటాయి. సిద్ధాంతం లేకపోయినా, ఆధారాలు లేకపోయినా ఏదో ఒక స్టాండ్ ఉంటుంది. అట్లాగే ప్రైవేటీకరణ చేయాలా లేదా పరిశ్రమల్ని, లేకపోతే మరొకటి. అవి రాజకీయానికి అంటే పక్షపాత రాజకీయానికి, పార్టీ రాజకీయానికి సరైనటువంటి అంశాలు. కానీ కొన్ని అంశాలు పక్షపాత రాజకీయానికి అనువైనవి కాదు. ఇవాళ పన్నులు కడుతున్న మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మన పనులు పద్దతి ప్రకారం అయిపోవాలి, మనల్ని గౌరవంగా చూడాలి, లంచం అక్కర్లేదు, సిఫారసులు ఉండకూడదు, ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు అని చెప్పన్నది దీనిలో ఒక పార్టీ దీనికి అవును ఇంకో పార్టీ కాదనే సమస్య లేదు కదా. ఎలా చేయడమే కదా సమస్య. కాబట్టి మీరు స్వరాజ్యం అంశం తీసుకున్నప్పుడు దీనిలో ఏ విధానాల గురించి మనం తీసుకోవట్లేదు. రాజకీయాలకు అతీతంగా, పక్షపాతాలకు అతీతంగా ప్రజల్ని సంఘటించవలసినవి. కాబట్టి ఈ వేదికను రూపొందించుకోవడం జరిగింది. కానీ మీకు అంతిమంగా పరిష్కారం రావాల్సింది పాలకులు ఎవరైతే ఉన్నారో దాని అనుమానం లేదు. కానీ పాలకులు కూడా ఆసక్తులే. మనం పాలకులు అనగానే వాళ్ళు ఏదో పూర్వకాలంగా మహారాజులను చక్రవర్తులు కాదు, వాళ్ళు కూర్చుని ఇట్లా అనగానే అయిపోయేది కాదు. ఇది వాళ్ళ వల్ల ఎన్ని జరుగుతాయి అనుకుని కలపరపడ్డ వాళ్ళు దానికి తగినటువంటి మార్గాన్ని ఏర్పరచడం వాళ్ళ బాధ్యత, దానికి తగ్గ వ్యవస్థను ఏర్పరచడం వాళ్ళ బాధ్యత. కానీ పని జరిపించడం ప్రజల బాధ్యత. అసలు ఇది కావాలని జనం కోరుకుంటే ఏ ముఖ్యమంత్రి కాదంటారు, ఏ ప్రధానమంత్రి కాదంటారు? మన బతుకుల గురించి మనకు అవగాహన ఉంది, ఫలాంటి కావాలని జనంలో కనుక స్పష్టత ఉంటే అసలు వ్యవస్థలో మారకుండా ఏది ఉండదు. అందుకే లింకన్ చెప్పాడు, జనాభిప్రాయం లేకుండా ఏది జరగదు, జనాభిప్రాయం ఉంటే ఏది ఆగదు. 15 ఏళ్ల పాటు సుమారు ఒక జనం నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమం 16 దాటింది. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత రాజకీయాలను ఎంచుకుంది. అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు చూస్తారు మీలో పరిస్థితుల్లో? ఖచ్చితంగా 16 ఏళ్లలో ఆర్థికంగా మనం కొంత ప్రగతిని సాధించాం. అద్భుతమైన ప్రగతి కాకుండా చైనా లాంటి దేశాలతో పోలిస్తే. అలాగే రాజకీయం, పాలనా రంగంలో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. ఉదాహరణకు ఓటర్ల జాబితా అదొక భయంకరంగా ఉండేది, చాలా మందికి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు 90% బాగుపడింది. ఇప్పుడు కూడా పొరపాటున్నా కూడా దానిలో లోక్సత్తా కృషి చాలా ఉన్నది. అలాగే నేర చరిత్ర వివరాలు కానీ లేకపోతే అభ్యర్థుల ఆర్థిక వివరాలు కానీ బయటపడడం, దానికోసం మనం ఈ రాష్ట్రంలోనే పోరాటం చేశాం. ఇవాళ మనం ఎవరో పోరాటం లేకుండా చట్టబద్దంగా తెచ్చేందుకు ఏర్పాటు జరిగింది. అట్లాగే ఇవాళ ఎన్నికల్లో కానీ రాజకీయంలో కానీ నిజాయితీగా ఉండాలని ఎవరైనా సంకల్పించుకుంటే అలా సంకల్పం పోకం లేకపోయింది. కానీ నిజాయితీగా రాజకీయంలో నిధులు సేకరించి ఎన్నికల్ని అవినీతికి దూరంగా ఉంచడానికి ఒక మార్గం అంటే ఏర్పడింది. దానికి కూడా బోల్డ్ కృషి చేయాల్సి వచ్చింది, చివరికి చట్టం వచ్చింది. అట్లాగే పాలనా సమాచార హక్కు వచ్చింది. ఇవాళ సామాన్య పౌరుడికి కూడా శాసనసభలో, పార్లమెంట్లో సభ్యుడికున్న హక్కు ఇవాళ అధికారంతో నాకు సమాచారం ఇవ్వని చెప్పని అడిగి గొంతు పట్టుకుని తీసుకున్నటువంటి హక్కు వచ్చింది. ఇవాళ పార్టీ ఫిరాయింపులు పూర్వంగా ఇప్పుడు సాధ్యం కాదు. అందుకని రాజీనామాలు చేసి మన ఎన్నిక దిగాల్సి వస్తుంది. కానీ పార్టీలు ఫిరాయించడం సాధ్యం కాదు ఎన్నికైన వాళ్ళు. మరి స్థానిక న్యాయాలయాల చట్టం ఒకటి వచ్చింది. సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి కోసం రాజ్యాంగ సవరణ ఒకటి వచ్చింది. మరి లోక్పాలన గురించి, లోకాయుక్తాలను గురించి దేశంలో ఒక చర్చ అంటూ చెలవగింది. ఒకప్పుడు మీరు కూడా రాజకీయ పార్టీలపై ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. ఈనాడు కూడా స్వప్న, మీరు నా భాష గమనించండి. 16 ఏళ్ళుగా నేను మాట్లాడినవన్నీ, రాసినవన్నీ కూడా రికార్డు ఉంది కదా. ఏనాడు కూడా రాజకీయాన్ని నిరసించదు. రాజకీయం పవిత్ర వ్యాసంగా అన్న మాటని పేటెంట్ చేసిన వాడిని నేను. ఆట నియమాలు మారాలని చెప్పారు, ఇప్పటికీ చెప్తున్నాను. కానీ అదే ఆటగాడితో కొనసాగిస్తూ మళ్ళీ ఆట నియమాలు మారుతాయంటారు. తప్పదు. ఇప్పుడు
ప్రపంచంలో ఏ దేశమైనా కూడా ఉన్న వాళ్ళందరినీ తీసేసి దేవుడు ఇంకో కొత్త సమాజం తీసుకురా, కొత్త మనుషులు తీసుకురంటే సాధ్యమవుతుంది. ఉన్న మనుషులతోనే మార్చాలి. చరిత్రలో ఎప్పుడు కూడా ఉన్న మనుషులతో మారుస్తాం తప్ప కొత్త వాళ్ళతో మారం. అందుకనే ఆనాడు ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక అంశం మీద స్పష్టంగా నేను మాట్లాడాను కానీ, లోక్సత్తా ఉద్యమం మాట్లాడింది కానీ రాజకీయాన్ని నిరసించలేదు, వ్యక్తుల పట్ల ద్వేషాన్ని చూపెట్టలేదు. ఇంతవరకు ఏనాడు కూడా మీరు అసలు ఆ రకంగా మీరు ఒక్క విధంతా కూడా చూపెట్టలేదు. ఇప్పుడు ఈ రోజు ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ తలపెట్టిన ఉద్యమం, అన్నా హజారే చేపట్టిన ఉద్యమం, ఈ రోజు మీరు చేసిన స్వరాజ్య ఉద్యమానికి ప్రధాన తేడా మీ రాజకీయాలను కలిపిపోతారు, వాళ్ళు కలిపిపోతారు అంతేనా, లేక ఇంకేమైనా ఉన్నాయా? 3 తేడాలున్నాయి. ఒకటి, రాజకీయాలను కలుపుకోవడం లేకపోతే మీరు చెప్పింది. రెండోది, వాళ్ళంతా విలన్లు మనమంతా దేవతలు అని చెప్పన్న భావన అసలు ప్రజాస్వామ్య సమాజంలో వాస్తవం కాదు. వాళ్ళెవరు విలన్ కాదు. ఈ రాజకీయ పార్టీలలోనే అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ పార్టీల్లో కూడా 100% నిబద్ధతతో నిజాయితీ ఉండి గుండె స్పందించే వాళ్ళు వేనకవేలుగా ఉన్నారు. అది మర్చిపోయి మనంతా కూడా ఏదో మోనోక్రోమాటిక్ గా ఒకే రంగుతో చిత్రించడం చెప్పనేది చాలా పొరపాటు. కేవలం నిజాయితీ ఒక్కటే చాలదు. నిజాయితీ అవసరం, కానీ నిజాయితీ కనీసమైన అవసరం. అది అత్యుత్తమైనటువంటి అర్హత కాదు ప్రజా జీవనంలో. కానీ అదే అసలు నిజాయితీ నాకు నా సందేశం అని చెప్పని అంటే లాభం లేదు. అసలు ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నారు మీరు? భవిష్యత్తులో ఆర్థిక ప్రగతి కలిగి ప్రజలు తమ కాలమే తాము నిలబడేటువంటి వ్యవస్థను కోరుకుంటున్నామా, లేకపోతే ప్రజలను ఎల్లకాలం బెచ్చగాళ్లుగా మార్చి మీకు విద్యుత్ ఛార్జీలు 1 పైసా కూడా పెరగకూడదు, నిజంగా ఖర్చులు పెరిగిపోయినా కూడా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరిగినా కూడా మీకు 1 పైసా కూడా పెరగకుండా గవర్నమెంట్ పనుల డబ్బుని మీకు ఇచ్చేసి దేశం మొత్తాన్ని దివాళా వేయించాలి, ఇలాంటి విధానాలా? ఎందుకంటే తాత్కాలికంగా ప్రజల్లో ఎప్పుడైనా కూడా నాకు ధర పెరగకూడదని చెప్పాను, లేకపోతే నాకు ఇంకోటి కావాలని ఉంటుంది. రేపటి సంగతి ఆలోచించిన ప్రతి మనిషికి కష్టమే, నాకు కష్టమే. కానీ మంచి ప్రభుత్వం, మంచి నాయకత్వం అన్నది తాత్కాలికంగా కొంత రాజకీయంగా మూల్యం చెల్లించైనా కూడా రేపటి భవిష్యత్తును కాపాడడం కోసం ప్రజలను ప్రేరేపించగలిగితే అది గొప్ప నాయకత్వం బట్టి అప్పుడు చరిత్రను సృష్టించగలుగుతారు. ఈ విషయాల్లో ఖచ్చితంగా వారంతా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు కలుపుకుపోయే రాజకీయ పార్టీలందరూ మీకు మద్దతు ఇస్తున్నారన్నారు. మద్దతు ఇవ్వడం అంటే మీరు ఏం ఆశించారు, వారు ఏ విధంగా నిజంగా అంటే ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నారు? ఈవేళ ప్రభుత్వం ఆఫీసుకి వెళ్ళినట్టు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా పన్ను కట్టే వాళ్ళంగా మనకి పన్నులు చేసుకునే హక్కు ఉండాలి. అంతేగాని బేబరించడం, బాబాబు చేసి పెట్టమని చెప్పాను కానీ, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ వెనకాల పాకులాడడం కానీ, లేకపోతే లంచం ఇవ్వడం కానీ, 10 సార్లు తిరగడం కానీ అవసరం లేదు అని చెప్పన్నది. ఈ విషయంలో ప్రతి రాజకీయ పార్టీ 100% దీనికి అనుకూలంగా నాకు అనుమానం ఏమర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ బాధలు భరిస్తున్నారు. కాకపోతే దానికి ఎట్లా చేయాలని పెద్దగా ఆలోచించకపోవచ్చు. రోజువారీ రాజకీయం బోర్లంత ఉక్కిరి బిక్కిరి చేస్తుంది వాళ్ళని. ఇదిగో సిటిజన్ చట్టాలు పెడదాము, ఇదిగో దానికి కాలపరిమితి పెడదాము, ఆ టైంకి పని కాకపోయినట్టయితే వాళ్ళ భరతం పెడదాము, ఆ పని కాకుండా నష్టపోయిన వాళ్ళకి రోజుకు 250 పరిహారం ఇద్దామని చెప్పంటే అసలు అంకెల విషయంలో మనకు తారతమ్యాలు ఉండొచ్చు, కానీ అందరూ ఒప్పుకుంటారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దానికి మార్గం ఏర్పడుతుంది. వచ్చే కొద్ది నెలల్లో మీరు చూడండి చట్టం వస్తుంది. మీరు ఇచ్చిన ఉదాహరణలో ఇక్కడ అర్థించే ఒక పౌరుడున్నాడు, సీట్లో కూర్చుని ఒక అధికారి ఉన్నాడు, వ్యవస్థని మేనేజ్ చేస్తున్న ఒక వ్యవస్థ ఉంది, ఒక పై అధికారో మంత్రో ఎవరు. ఈ ముగ్గురులో ఎవరికి మీరు ప్రధానమైన బాధ్యత ఇస్తున్నారు వ్యవస్థను బాగుపరచడానికి? అందరికీ. పౌరులకేమో అసలు మనకి మన హక్కులు గానీ లేకపోతే మన బాధ్యత గానీ ఎందుకు తెలియకుండా పోయినాయి. అధికార యంత్రాంగం పక్కవాడిని మిగతా వాడిని చేసి పోల్చుకుని వాడు అసలు పని చేయకుండా ఉంటే నేను పని చేయాలని చెప్పిన వాడు తింటుంటే నేను పని కొడుతున్నా, లేకపోతే పైవాడు గొడవ పెడుతున్నాడు, వాడు మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడని చెప్పిన వంకతోనో పని చేయడము, ప్రజలకు సేవ చేయడం అని చెప్పని మర్చిపోయినారు. ఒక సదార్దర్ కాటన్ 140-150 ఏళ్ల క్రితం గోదావరి మీద ఒక్క వర్కింగ్ సీజన్ లో ఆయన యాక్యుడెట్ కట్టాడు. ఆ నీళ్లు పోవడానికి గోదావరి మీద పెద్ద వంతెన కట్టాడు. 6 నెలలు ఫ్లడ్స్ ఉంటాయి, మిగతా 6 నెలలు బ్యాక్ వాటర్స్ ఉంటాయి. ఆనాడు అక్కడ బ్రిక్ లేదు, అక్కడ స్థానికంగా స్కిల్డ్ వర్కర్స్ లేరు, రోడ్లు లేవు, మనుషులందరినీ ఈ సామాగ్రిని ఫెరీ చేయాల్సి వచ్చింది. 6 నెలల్లో చేశాడు ఆయన. ఎలా చేయగలిగాడు? ఒక తపన చూపెట్టాడు. ఈ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. అనేక పెద్ద దేశ సేవ చేసినట్టు కాదు, ప్రజలకి జీతం ఇచ్చింది, జీతంతో పనిచేశాడు అంతే. నేను ప్రకాశం జిల్లాలో ఎప్పటికి కూడా దగ్గర చెప్తుంటారు, ఇరవై నెలలు నేనేం చెప్పగల జీతంతో పనిచేశాను, నా బాధ్యత నేను చేశాను అంతే. అది మర్చిపోయినారు ఇవాళ. అది యంత్రాంగం. రాజకీయంలో ఉన్న సమస్య ఏంటంటే దీన్ని ఎలా బాగు చేయాలి అని చెప్పి ఆలోచించకుండా ఓట్లు కావాలి కాబట్టి పాపం జనం దగ్గరికి వస్తే ఎలాగోలా వాళ్ళకి పనిచేయించినట్లుగానే పొద్దున్న సాయంత్రం హైరాణ పడుతున్నారు తప్ప ప్రతి రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా మన దుర్మార్గులుగా భావించే వాళ్ళు కూడా జనానికి ఏదో పని చేయాలని తప్పన పడుతున్నారు. ఎందుకంటే ఓట్లన్నా కావాలి కదా, జనం అంటే ప్రేమన్నా లేకపోయినా కూడా. కాబట్టి వాళ్ళు ఏదో తీసుకురావడం, వీళ్ళేమో అక్కడి నుంచి పరివీలు చేయడం, ఒక 100 మంది యంత్రాంగాన్ని బట్టి పని చేస్తున్నారు. అంతేగాని ఈ యంత్రాంగం పెట్టకుండా, ఇంత గందరగోళానికి గురి కాకుండా, ఇంత ఏ ప్రయాసం లేకుండా పని ఏం చేయాలన్న ఆలోచన నాటి పట్ల. కాబట్టి ముగ్గురికి బాధ్యత. సో అంతిమంగా ఈ పురోగతి సాధించింది, గెలుపు సాధించింది అని మీరు అనుకోవడానికి ఎన్నికల సమయంలో
ఓట్లకి డబ్బులు ఇవ్వరు అని మీరు ఆశిస్తున్నారా, లేక ఇచ్చినా తీసుకునే వాళ్ళు తీసుకోరు అని మీరు ఆశిస్తున్నారా, లేక వాళ్ళు ఇస్తారు వీళ్ళు తీసుకుంటారు కానీ మేము నియంత్రిస్తాం? ఒక దేశం, ఒక జాతి నిర్మాణం, ఒక ప్రజాస్వామ్య ప్రక్షాళన అని చెప్పనేది ఏదో ఒక సింగిల్ స్టెప్ తో, ఒక చిట్టుకుతో మారిపోయేది కాదు. ఈవేళ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా పని సులభంగా అయ్యి జనానికి హైరాణ లేకుండా పన్నులు కట్టినందుకు మాకు పనులు అవుతాయని విశ్వాసం కలిగి జీతం తీసుకుంటున్నందుకు పనిచేసే వ్యవస్థ ఉంది. అక్కడ పనిచేసిన వాడిని గౌరవించి పని చేయకుండా ఉంటే నాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందని భయం ఏర్పడుతుందనుకోండి, ఖచ్చితంగా ఎన్నికలు మారకపోవచ్చు. ఈ దేశం రాజకీయం, కులం రాజకీయం వెంటనే మారకపోవచ్చు, కానీ ఈ దేశంలో ప్రజలకు చాలా పెద్ద వర్క్ అవుతుంది అది. అట్లాగే మనకి డబ్బులు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మన రాష్ట్రంలో బడ్జెట్ లో. దానిలో కనీసం 10వ వంతో లేకపోతే 8వ వంతో డైరెక్ట్ గా మన కాలనీకి, మన బస్తీకి, మన వార్డుకి వచ్చేసి, మన పంచాయతీకి వచ్చేసి ఇక మీ పనులు మీరు చేసుకున్నా ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు, ఏ మంత్రి నడవక్కర్లేదు, ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ అధికారి దగ్గర కూడా మీరు ఈ పిటిషన్ పెట్టక్కర్లేదు అని చెప్పిన పరిస్థితి ఏర్పాటు చేశామనుకోండి, అది గొప్ప స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది. అంచేత అల్టిమేట్ గా మనం ఈ లక్ష్యం దీనికోసం, ఎన్నికల్లో మార్పులు కావాలి, మంచి వాళ్ళు రావాలన్నా కూడా ఎందుకోసం, జన జీవితం బాగుపడాలన్నా కదా. అంచేత మనం ఒక్క మార్గం పెట్టుకుని అది అక్కడ కాకపోతే 2 ఏళ్లలో దేశం మునిగిపోయిందనుకోవడం చాలా మూర్ఖత్వం. 77 నాటి లోక్ నాయక్ సంపూర్ణ విప్లవం వాతావరణం ఇప్పుడు ఎన్ని దేశాన్ని కుడిపేసే ఉద్యమాలు జరిగినా కనిపించట్లేదు. జనం నిజంగా దేశం బాగుపడాలి, ఇంతకంటే మా జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నారా? జనం ఎప్పుడు కూడా జీవితాలు బాగుపడాలని కోరుకుంటారు. దేశం గురించి అవగాహన ఉన్న లేకుండా నా జీవితం బాగుపడాలి, నా పిల్లల బతికి బాగుండాలని కోరుకున్నటువంటి కుటుంబం ఒక్కడు కూడా ఉండదు. ఏ కులమైనా, ఏ వర్గమైనా, ప్రాంతమైనా, మతమైనా. ఇక సంపూర్ణ విప్లవమా కాదని చెప్పన్నది ఆనాడు సంపూర్ణ విప్లవం మేము అనుకున్నాం. కానీ ఆనాడు కేవలం రెండింటికి వ్యతిరేకత వచ్చింది. ఒకటి, ఒకే పార్టీ ఒక 25-30 ఏళ్ల పాటు 47 నుంచి 77 దాకా, 46 నుంచి 77 దాకా, 75 దాకా ఒకే పార్టీ రాజ్యం చేసింది. సహజంగానే ఏ పార్టీ రాజ్యం చేసినా కూడా దానికి ప్రత్యామ్నాయం కావాలని జనం కోరుకుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయం కోసం ఆరాటాన్ని విప్లవంగా భావించాను అలాంటి వాళ్ళని కూడా. 77లో జరిగింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ కి ఎదురుగా పోటీ చేసినాయి కాబట్టి అంతే. కానీ నేను కూడా 77 మార్చి 21 నాడు గుంటూరులో గంతులు వేశాను, గంతులు వేశాను. నాకు డాన్స్ రాకపోయినా కూడా ఆనందంతో ఈ దేశం మారుతుందని చెప్పినటువంటి నమ్మకంతో. కానీ అది కాదు జరిగింది. అది కూడా మంచిదే. రెండోది, స్వేచ్ఛ అనేది ఎమర్జెన్సీ కాలంలో ఈ దేశాన్ని ఒక జైలుగా మార్చిపారేసి గొంతు ఉప్పితే మిమ్మల్ని జైల్లో పెడతారనే పరిస్థితి వచ్చింది. మనం ఇలా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఆనాడు ఊహించడం కూడా సాధ్యం కాదు. దానికి ప్రజల్లో ప్రతిఘటన వచ్చింది వివిధ రూపాల్లో. అందరికీ ఒకే కారణంగా కావచ్చు, మీకు నాకు స్వేచ్ఛ కావచ్చు, మరొకరు నా సిబ్బంది కావచ్చు. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని మా అస్తిత్వాన్ని గుర్తించట్లేదు, మమ్మల్ని మనుషులుగా గుర్తించలేదు చెప్పన్న భావన ప్రజల్లో ఒక ఇమోషనల్ కార్డును టచ్ చేసింది. అది సంపూర్ణ విప్లవం కాదు. ఎందుకంటే దీని నుంచి ప్రత్యామ్నాయం ఏం కావాలని జనం ఆలోచించరా. వీళ్ళు పోతే బాగుందని కోరుకున్నారంటే, అంతే. వీళ్ళు పోతే బాగుందని నుంచి వచ్చిన విప్లవం అలా అనిపించింది. ఈవేళ ఎవరున్నా ఎవరిపోయినా, అందుకనే ఆటగాళ్ళని మారడం కాదు కావాల్సింది, ఆట నియమాలు మారాలని అసలు ఆ నినాదమే ఒక రకంగా 70 ఏళ్ల అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం నుంచి వచ్చిన నినాదం. ఎందుకంటే అప్పుడు ఆటగాళ్లు మారారు కానీ ఆట నియమాలు మారలేదని మీరు అబ్సల్యూట్ నాకేమీ మారలేదు. ఇప్పుడు ఈవేళ ఉన్న వాళ్లలోనే 160 మంది ఈ ఆట నియమాలు మారేస్తే ఎంతకంటే అద్భుతంగా పనిచేయగలరు. వీళ్ళందరూ మార్చేయాల్సిన అవసరం కాదు దేశానికి కావాల్సిందిగా. ఇంత పోరాటాలు చేసిన, కృషి చేసిన స్థానిక సంస్థలకి అధికారాల బదలాయింపు రాకపోవడానికి కారణం ఏంటి? ఆ పరిస్థితి వస్తుందని మీరు భావిస్తున్నారా ముందు కూడా? భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు రాకపోవడానికి కారణాలు 3 ఉన్నాయి. ఒకటి, అధికార యంత్రాంగం, ఉన్నతాధికారులకి స్థానిక ప్రభుత్వాలంటే పొరపాటున కూడా నిబద్ధత లేదు. నేను ఏ ఉద్యోగంలో చేసినా ఆ ఉద్యోగంలో ఉన్నారు ఐఏఎస్ వాళ్ళు. వ్యక్తులుగా కొంతమంది దానికి అతీతంగా ఉండొచ్చు, కానీ ఒక వ్యవస్థగా చచ్చినా జనానికి అధికారం రాకూడదు, వాళ్ళు పనికిరారని చెప్పి నిర్మాణించున్నారు. 2, ఎమ్మెల్యేలు. ఎన్నికైన వాళ్ళందరూ కూడా మరి పార్లమెంట్ సభ్యులు పెద్ద ఉండకపోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యేలకు స్థానిక ప్రభుత్వం వస్తే మనమేమిటి ఉనికి కోల్పోతామని ఒక భయం కోల్పోతాం. రెండోది, ఒకదానికి అలవాటు పడిపోయారు. జనం వాళ్ళ దగ్గర రావడం, ఏదో కొంత పనులు చేయించడం, మనలో వాళ్ళు పడటం. ఇది కాకపోయినట్టు జనం మన దగ్గరికి వస్తారు కదా, ఈ పనులు కాకపోతే ఎట్లాగా అని చెప్పి భయం కూడా ఉంది వాళ్ళకి. ఈ రాజకీయ కారణాలు. ఇవాళ ఎన్నికలు పెట్టినట్టయితే ఏమవుతుందో, ఇవాళ ఈ పార్టీ వస్తాడు, ఆ పార్టీ వస్తాడు, మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, మన అధికార పోటీని కూలుతుందో అని చెప్పిన ఆ భయాందోళనలు ఉంటాయి. ఈ 3 కారణాలు కూడా ప్రతి సందర్భంలో ఏదో రూపంలో స్థానిక ప్రభుత్వ ఎన్నికలు కాకుండా అవుతున్నాయి. ఎన్నికలు అయినా కూడా ఉపయోగం లేదు. ఎన్నికలు వ్యవస్థలే కాదు మనకు కావాల్సింది. పూర్తిగా అక్కడ బాధ్యత ఇచ్చి, అధికారం ఇచ్చి, తప్పు చేస్తే జనించే వ్యవస్థను పెట్టి, ఇక మా దగ్గర రాబోకుండా మీ పనులు మీరు చేసుకుని మేము మార్గం ఏర్పరిస్తే కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొంత అవినీతి కూడా జరుగుతుంది. నాకేం అనుమానం లేదు, ఇప్పుడు జరగట్లేదు అవినీతి. కానీ ఆ ప్రజలు నమ్మేసి వాళ్ళకి ఇచ్చేసి తప్పు జరిగితే దాన్ని దండించే యంత్రాంగాన్ని, అకౌంటబిలిటీని, ఆ జవాబుదారితనాన్ని తీసుకొస్తే
ఖచ్చితంగా పరిస్థితులు వేగంగా సర్దుకుంటాయి. మీ కాలంలో మీరున్నారు. ఇంకో చోట నాకు ఈ మధ్య ఒక ఎస్సీ గారు వచ్చారు, నాకు రిటైర్డ్ ఎస్సీ ఎలక్ట్రిసిటీ బోర్డులో. ఆయన వచ్చి, సార్ నాకు వాటర్ రావట్లేదు నా కాలనీలో, ఏం లేదు ఆ 33 kV లైన్ కావాలి, అది వచ్చినట్టయితే అల్లువాళ్ళ వారి నుంచి పంపింగ్ రెగ్యులర్ గా చేయడం సాధ్యం కావట్లేదు అంటే ఎంత అవుతుంది ఖర్చు అన్నాను. 10 లక్షలు అవుతుంది సార్ అన్నారు. 10 లక్షలతో అయిపోతున్నాను. నేను ఎస్సీ సార్, మనం రిటైర్ నాకు పూర్తిగా తెలుసు, 10 లక్షలు అయిపోతున్నాను. వెంటనే నన్ను ఎంత చేయమని చెప్పని వారికి సూచించాను, అది మొదలెడుతున్నారు. అదే అసలు ఇంత గొడవ లేకుండా నేను జైలు చెప్పినా కూడా జరగదు. ఎందుకంటే వాటర్ సప్లై బోర్డు డబ్బులు లేవు. మిమ్మల్ని వేరే చోట నుంచి డబ్బులు దాన్ని కేటాయించాలా, ఈ రూపాయలు వాళ్ళు ఎస్టిమేట్ తయారు చేయించాలా, దాన్ని ఇంకొకటి అప్రూవ్ చేయించాలా, డబ్బులు చేతిలో పెట్టిన కూడా పనిచేసే యంత్రాంగం లేదు. అదే కనుక వాళ్ళ చేతుల్లో వచ్చేసి మీరు చేసుకోండి అని చెప్పన్నా అనుకోండి, అలాంటి వాళ్ళు చాలా మంది మనం మర్చిపోతున్నాం. సమాజంలో అక్కడ కూర్చున్న గుమస్తానో అక్కడ ఎన్నికైన ఎమ్మెల్యేనే కాదు, మీలాంటి వాళ్ళు సమాజంలో ఆలోచన ఉన్నవాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు, పరిష్కారం తెలిసిన వాళ్ళు, స్థానికంగా సమస్యలు బాధపడుతున్న వాళ్ళు కోకోలలుగా ఉన్నారు. వాళ్ళ శక్తి మొత్తం నిర్వీర్యం చేసి వాళ్ళ మీద బిచ్చగాలుగా మార్చేశాం మనం. చట్ట సంస్థలు కూడా ఎంత అధికారాలు ఉన్నా కూడా రాజకీయ కమిషన్లలో పనిచేస్తున్నాయని ఒక చర్చ కొనసాగుతున్న ఈ సమయంలో ఇలాంటి మార్పులు చేయడం వల్ల, అంటే ఐ నాట్ బీయింగ్ సినికల్ సార్, బట్ నిజంగా ఇస్ ఇట్ అ పాసిబిలిటీ, ఇస్ ఇట్ అ డ్రీమ్ దట్ కెన్ బి ఫుల్ఫిల్డ్? ఇప్పుడు ప్రతి మార్పు కూడా గొప్ప మార్పుకు నాంది పలకదు. మార్పులను ఏదైనా మార్పే, కానీ కొన్ని లీవర్స్ ఆఫ్ చేంజ్ అని చెప్పంటాం. ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, ఆ బండరాయిని కదిలించాలి అని చెప్పంటే మనం ఎంత గట్టిగా ఎత్తిన లాభం లేదు, తలకాయ గుర్తుకుని తలబలిపోతుంది. మీరు కొంచెం పొడిగాడు గడ్డపారం తీసుకుని అడుగును కొంచెం చిన్న గులకరాలు పెట్టి గట్టిగా నొక్కితే మీకున్న పరిమితమైన శక్తిని పెద్ద బండరాయి కదులుతుంది. కాబట్టి నిజంగా దేశ నిర్మాణం గురించి ఆలోచించేవాళ్ళు, మన దేశ నిర్మాణం జరిగిన కారణం అందుకనే 540 సంస్థానాలను 15 నెలల్లో విలీనం చేయగలిగారు మా ఆనాటి నాయకులు అని చెప్పంటే, గొప్ప రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థల్ని ఇలాంటి పేద దేశంలో, అక్షరజ్ఞానం లాంటి లేని దేశంలో, కుల వ్యవస్థ ఉన్న దేశంలో పెట్టగలిగారు అని చెప్పంటే, వయోజన నోటకి ఇవ్వగలిగారు అని చెప్పంటే, ఆ లేవర్స్ ని గురించి వాళ్ళు ఆలోచించారు. ఇవాళ మనం అదే చేయాలి. దేశ నిర్మాణంలో ఈ లేవర్స్ ని ఆలోచిస్తే కొన్ని మార్పులు పెను మార్పులకు నాంది పలుకుతాయి. ఆ తర్వాత మనం చేయక్కర్ల, ప్రతిరోజు మనం గమనం చేయక్కర్ల, ఒక తలుపు మనం తెంచుకుంటే చాలా తలుపు మన నుంచి తెంచుకుంటాయి. అంటే ఈ చిన్న మార్పు చేయాలన్న సంకల్పం లోక్సత్తాకి మాత్రం రావడానికి, ఇతరులకు రాకపోవడానికి కారణం ఏంటంటే, చాలా మంది కొంతమంది నేను నమ్ముతున్నాను. దీనిలో లోక్సత్తా సొంతంగా పెద్ద పరిశోధన చేసి కనుక్కున్నటువంటి ఐన్స్టైన్ సిద్ధాంతం కాదు ఇదేమని. ప్రపంచంలో, దేశంలో మన అనుభవం నుంచి మనం నేర్చుకున్నది. కాకపోతే కొంతమంది కొన్నిటిని పట్టుకుని, కొన్ని మౌలిక సూత్రాలను బట్టి నిబద్ధతతో దాన్ని వదలకుండా, రోజుకో దానికే రాకుండా, తాత్కాలికమైనటువంటి జనాకర్షణకు నమ్మకుండా పద్ధతి ప్రకారం చేసేటువంటి ఆ క్రమశిక్షణ ఉంటుంది. మరి కొంతమంది ఏ గాలికి ఆ వాటం వెళుతూ ఉంటారు. అంతే తప్ప, ఇప్పుడు ఉదాహరణకు నేను 26 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాలో పూర్తిగా అక్కడ ప్రజల భాగస్వామ్యంతో 2 లక్షల ఎకరాల నీటిపారుదల చేయగలిగాను. నేను తీసుకొచ్చింది అక్కడ జనం తీసుకొచ్చారు. జనం నాకు ఆపాదిస్తున్నారు. నేను చేస్తున్న జనానికి ఆ శక్తి ఉంది, ఇక్కడ అవకాశం ఉందని గుర్తించి దానికి మార్గాన్ని ఏర్పరిచాను. నాకు ఆ బాధ్యత ఉంది, అధికారం ఉంది కాబట్టి అమలు చేయగలిగాను. అంతే చేసింది ఏం కాదు. ఇప్పుడు స్వరాజ్యోద్యమం మీ వంతు పాత్ర మీరు చేస్తున్నారా? సమాజం మనందరి వంతు, నా వంతు, నా సొంతం కూడా కాదు ఇది. దీనిలో మరి 70 ఏళ్ల పాటు రాజకీయ జీవితంలో, ప్రజా జీవనంలో ఉన్న డక్కాముక్కీలకి నేను త్యాగాలు చేసినట్టు రాజేశ్వరరావు గారు ఉన్నారు. 40-50 ఏళ్ల పాటు ప్రజా జీవనంలో అధికారిగా రాజ్యాంగ సంస్థలో ఉన్నటువంటి మాధవరావు గారు ఉన్నారు. నాగేశ్వరి గారి మిత్రులు, శాసనమండలి సభ్యులు ఉన్నారు. చుక్కా రామయ్య గారు ఉన్నారు, మిగతా ఉన్నారు. సమాజంలో అందరికీ ఇది ఏ ఒక్కళ్ళది కాదు. కాకపోతే కొందరు ఆ సందర్భాన్ని బట్టి కొంచెం ఎక్కువ పాత్ర తీసుకోవచ్చు, లేదంటే కొంచెం ఎక్కువ వాళ్ళ పేరు చలామణి కావచ్చు. ఇది ఏ ఒక్కరు సొంతం కాదు. సో ఆదర్శాలకి ఆచరణకి మధ్య మీరు నాంది ఒక వారధిని అనుకోవాలి అయితే, బికాస్ ప్రత్యక్షంగా మీరు చూసారు. ఎక్కడికి ఆపాదించినప్పుడు మీరు నాకు గౌరవం ఇచ్చినా కూడా నాకు ఇప్పుడు నేను నా స్థాయిని ఎప్పుడు దాటిపోయాను. నాకు వ్యక్తిగతంగా అది గౌరవం వస్తే పని చేద్దామని, లేకపోతే లేదంటే ఇప్పుడు పని జరిగితే చాలు, ఇదంతా అయిపోతే మన ఇంటికి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుందాం అన్నటువంటి మనస్తత్వం ఉన్నవాడిని. కాబట్టి ఇది వ్యక్తిగతంగా మనం చేయదు. దీన్ని ఈ దేశంలో జరిగిన సమస్య అంతా అదే. ఓ అన్నా హజారే, ఒక ఇందిరాగాంధీ, ఒక లోక్నాయక్ జేపీ, ఒక మహాత్మా గాంధీ, దీని నుంచి బయటపడి మనం అన్నదానికి వస్తే కొంచెం దేశం బాగుపడటం తొందరగా అవుతుంది. ఆఖరి ప్రశ్న జేపీ గారు, లోక్సత్తా ఉద్యమం, లోక్సత్తా పార్టీ, ఇప్పుడు మళ్లీ స్వరాజ్యోద్యమం, ఎటువైపు వెళ్తున్నారు మీరు? ముందు దీక్షలు చూడబోతున్నారా? మీరే సాక్షి ఇంటర్వ్యూలోనే గతసారి నన్ను కూడా ఉద్యమాల్లో కూర్చుని దీక్షలు చేయమంటారా అని అడిగారు మీరు. అంటే దీక్షలపై మీకు నమ్మకం లేదని సూచిస్తూ, కాబట్టి వాళ్ళు అడక్క మానలేకపోతున్నాను, దీక్షలే కొనసాగుతాను. దాని సమాధానం చెప్పాను. నేను నిన్నే చెప్పాను, ఇది ఆత్మహత్యలు చేసుకునే దీక్ష కాదు, ఇది ప్రభుత్వాన్ని బెదిరించే దీక్ష కాదు. ముఖ్యమంత్రిని మేమంతా కలిసినప్పుడు దీక్ష చేస్తున్నాం అనే మాట మాత్రం కూడా చెప్పాల. అధికారికంగా వ్యక్తిగతంగా చెప్పాను. అంతకుముందు అసెంబ్లీలో కలిసి వ్యక్తిగతంగా చెప్పాను. చెప్తూ ఇది దీక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా, జనంలో చైతన్యం కోసం దీక్ష అని చెప్పాను.